శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 5 అక్టోబర్ 2025 నుంచి 11 అక్టోబర్ 2025 వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితిలో మిథున రాశిలో గురుగారు ఉన్నారు. అలాగే సింహ రాశిలో శుక్ర కేతువులు, కన్యా రాశిలో రవి గారు, తుల రాశిలో బుధ కుజులు, చంద్ర రాహువులు ఇద్దరు కుంభరాశిలో, ఇక మీన రాశిలో వక్రించినటువంటి శనిగారు. 11 అక్టోబర్ వారాంతానికి వెళ్ళేటప్పటికి శుక్రాచార్యుల వారి యొక్క స్థితి సంచారము కన్యా రాశిలోకి వచ్చి శుక్రాచార్యుల వారు అక్కడ నీచపడి ఉంటారు కాబట్టి నీచలో సంచారం జరుగుతూ ఉన్నది. ఇక చంద్రుని యొక్క స్థితి కుంభరాశి నుంచి వృషభ రాశిలోకి వెళ్తోంది. వృషభ రాశిలో చంద్రుని యొక్క స్థితి సంచారము ఉచ్చలో ఉంటూ ఉన్న కారణం చేత ఇక్కడ ఉచ్చ చంద్రుడు అవుతూ ఉన్నారు. గ్రహస్థితులన్నీ ఈ విధంగా ఉంటూ ఉండగా గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలు ఎలా ఉన్నాయి అంటే శుక్రకేతువుల యొక్క స్థితి అంత పూర్తిగా అన్యోన్యతను చాటదు. చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఇది స్థితి సంచార విశేషం అన్నమాట. అయితే దుర్గా అమ్మవారికి పూజ చేయించుకోవడం ద్వారా, స్తోత్రపారాయణాలు చదువుకోవడం ద్వారా చాలా వరకు అన్యోన్యత అనేది దెబ్బతినకుండా చూసుకోవచ్చు. ఇది చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తున్నాను. ఇక చంద్ర రాహుల యొక్క పరిస్థితి కొంత అనిశ్చిత వాతావరణాన్ని తెలియచేస్తూ ఉంటుంది. మానసికమైనటువంటి ప్రశాంతత ఉండబోదు. అయితే గురువు గారి యొక్క దృష్టి, నవమ దృష్టి ఉంటూ ఉన్న కారణం చేత కొంతవరకు పర్వాలేదు అని చెప్పి తెలియచెప్పడం జరుగుతుంది. నాస్తిక భావాలు ఉన్న వాళ్ళకి చాలా వరకు ఆస్తికత్వంలోకి వెళ్తారు, ఆస్తిక భావాలు ఉన్న వాళ్ళు చాలా వరకు నాస్తికత్వంలోకి వెళ్తారు. ఇలాంటి పరిస్థితి, ఇలాంటి ఆలోచనలు ఉంటూ ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి. ఇక బుధ కుజుల యొక్క పరిస్థితి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్ ఇలాంటి వాటి విద్యలలో లేదా వ్యాపారాలలో రాణింపునిచ్చేటట్టుగా చేస్తుంది. చక్కటి తెలివితేటలు, ఉత్సాహము, అన్ని విషయాలలోనూ ముందంజలో ఉండడము, ఇవన్నీ కూడా ఈ బుధ కుజుల కలయిక వల్ల మనకి అవగతం అవుతూ ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవహార విశేషాంశాలలో ఉన్నవారు చాలా చాలా ఉత్సాహంతో ముందంజలో ఉంటారు అని కూడా తెలియచెప్పచ్చు. ఇక గురువు గారి యొక్క పంచమ దృష్టి బుధ కుజుల మీద పడుతూ ఉంది. వీరిలో ఉన్నటువంటి విద్య బాగా వృద్ధి చెందుతుంది. అలాగే ఆవేశం అనేది ఏమన్నా ఉంది అంటే అది చాలా వరకు తగ్గిపోయేటటువంటి అవకాశం ఉంది. ఇక శని గారి యొక్క దృష్టి రవి గారి మీద పడుతూ ఉంది. ఇది దేనిని సూచిస్తుంది అంటే అనారోగ్యాన్ని సూచిస్తుంది, రాజకీయాలలో ముందంజలో ఉండడాన్ని సూచిస్తుంది, అలాగే వైద్య సేవల్ని సూచిస్తుంది, వైద్య విద్యని కూడా సూచిస్తూ ఉంటుంది. వైద్యంలో ఉన్నవారు విద్యార్థులు కానీ, లేదా ఉద్యోగస్తులు కానీ, లేదా వైద్యులే కానీ వారికి చాలా బాగుంటుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. రాజకీయ నాయకులు కూడా చాలా చాలా లబ్ధి పొందుతారు అని కూడా తెలియచెప్పచ్చు. ఇక రవి శుక్రుల యొక్క కలయిక వారాంతంలో ఉంటూ ఉంది. ఇక్కడ చాలా చెప్పదగ్గ సూచన ఏమిటంటే శని గారి యొక్క సప్తమ దృష్టి శుక్రాచార్యుల వారి మీద కూడా పడుతూ శుక్రాచార్యుల వారు నీచలో ఉన్నారు. అంటే వివాహ బంధాలు చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎవరికైనా కానీ ఇల్లీగల్ కాంటాక్ట్స్ ఉన్నట్లయితే అవి ఇప్పుడిప్పుడే వాళ్ళకి లీగల్ కాంటాక్ట్స్గా రావు. అంటే ఎవరైనా కానీ మేము రిలేషన్షిప్లో ఉన్నామండి అనే వాళ్ళు కొంతమంది ఉంటారు సమాజంలో. అలాంటి వాళ్ళు త్వరగా పెళ్లి చేసుకుందామా అంటే అంత తొందరగా పెళ్లి అయ్యేటటువంటి పరిస్థితులు వాళ్ళకి ఏర్పడబోవు. ఇది కొంచెం మనసుకి బాధ అనిపిస్తుంది. అయినప్పటికీ ఓర్చుకొని ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ శుక్రాచార్యుల వారి మీద పైగా నీచ శుక్ర, దాని మీద శని గారి యొక్క దృష్టి అనేది కొంచెం ఈ బంధుత్వాలన్నిటినీ చెడగొట్టేసే విధంగా ఉంటుంది. ఇక్కడ కొంచెం జాగ్రత్తగా బంధుత్వాలని నిలుపుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉంది అని చెప్పి
తెలియచేస్తూ ఉన్నాను. ఇక రాసుల్లోకి వెళ్దాం. మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం రోజులని గ్రహస్థితులని పరిశీలన చేసినట్లయితే 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పి తెలియచెప్పడం జరుగుతోంది. పంచమ స్థానంలో శుక్రాచార్యుల వారు బాగున్నారు. షష్ఠ స్థానంలో రవి గారు బాగున్నారు. అలాగే చంద్ర రాహువులు ఇద్దరు కూడా లాభస్థానంలో బాగున్నారు. 4 గ్రహాలు బాగుండడం అంటే చాలా చాలా అనుకూలత ఉన్నట్టే లెక్క. అయితే వీరికి ఏలినాటి శని జరుగుతూ ఉంది, గురుబలము లేదు. కాబట్టి ఈ 2 గ్రహాలకి తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి. అలాగే యోగా చెయ్యాలి, గురు సేవ చెయ్యాలి, పెద్దల సేవ చెయ్యాలి, ఆశ్రమాలకి సేవ చెయ్యాలి, అలాగే ఆలయ దర్శనం చేస్తూ ఉండాలి. ఇవి తప్పనిసరిగా చేసుకుంటూ ఆరోగ్యం విషయంలో ఔషధ సేవ అవసరం పడేటట్టుగా ఉంది. అలాగే భార్యాభర్తల అన్యోన్యత విషయంలో కొన్ని తగాదాలు వచ్చేటటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఓర్పు కలిగి ఉండండి. ధన ఆదాయ విషయంలో అయితే ఆదాయం బాగుంది, ఏమీ మీరు బాధపడవలసిన అవసరం కనిపించబోవడం లేదు. అలాగే అపవాదులు ఏమన్నా ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మాతృవర్గ రీత్యా కొన్ని రకాలైనటువంటి ఓర్పు సహనం కలిగి ఉండాలి. అప్పుడే మీరు రాణించగలుగుతారు. కాబట్టి ఇక్కడ ఈ చెప్పినటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా ఆచరించండి అని చెప్పి తెలియజేస్తున్నాను. మానసికమైనటువంటి ఒత్తిడి కూడా ఉండడానికి అవకాశం ఉంది. యోగా చేయడం వల్ల చాలా వరకు ఈ ఒత్తిడిని తగ్గించుకోగలుగుతారు. సంతానం చాలా బాగున్నారు. రుణ బాధలు ఏవైనా ఉన్నా కూడా తగ్గిపోయే పరిస్థితి, ఆరోగ్యం మళ్ళీ మెరుగుపడేటటువంటి పరిస్థితి, అలాగే దూర ప్రాంత ప్రయాణాలు చేసేటటువంటి పరిస్థితి, ఉద్యోగ రీత్యా ఓర్పు కలిగి ఉండవలసినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ఇక విద్యార్థుల విషయంలో మీరు ఎంత చదువుకుంటారో అంత చక్కగా మీకు విద్య అబ్బుతుంది, అభివృద్ధి కలుగుతుంది. అయితే మానసికమైనటువంటి ప్రశాంతత కొంచెం తగ్గే విధంగా ఉంది. ఎక్కడా కూడా బెంబేలు పడకండి, యోగా చెయ్యండి. ఇది చాలా చెప్పదగ్గ సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. స్త్రీలకి బాగుంది, వ్యవసాయదారులకి బాగుంది. కార్మికులు, కర్షకులు, చేతి వృత్తుల వారు, నేత పనివారు ఇత్యాది వారందరికీ కూడా ఇంకా కొంచెం శ్రమ చేసేటటువంటి కాలంగా కనిపిస్తూ ఉన్నది. స్థాన చలనానికి అవకాశం ఉన్నది. అలాగే భార్యాభర్తల అన్యోన్యత విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. ఈ విషయం మరీ గుర్తు పెట్టుకోండి. రాజకీయంగా లబ్ధి పొందుతున్నారు. వ్యాపార భాగస్వాముల విషయంలో కూడా కొన్ని చిన్న రకాల వ్యాపారాలు బాగానే ఉన్నాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ చంద్రుని యొక్క స్థితి ద్వితీయ స్థానంలోకి వచ్చింది. శుక్రాచార్యుల వారి యొక్క స్థితి షష్ఠ స్థానంలోకి వచ్చింది. ఈ రెండూ కూడా అంతగా మీకు కలిసి వచ్చే అంశాలు కాకపోయినప్పటికీ చతుర్థ స్థాన అధిపతి అయిన చంద్రుడు ద్వితీయ స్థానంలో ఉచ్చలో ఉంటున్న కారణం చేత అనుకోకుండా ధన లాభాలు చాలా చాలా బాగుంటాయి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. ఇక పరిహారాల విషయంలో ఏ పరిహారాలు అయితే చెప్పి ఉన్నానో, ఆలయ సందర్శనము కానీ, ఆశ్రమాల సేవ కానీ, ఇవన్నీ తప్పనిసరిగా గుర్తుంచుకొని చెయ్యండి. శని గారికి తైలాభిషేకం చేయండి. 4 నెలలకి, 3 నెలలకి, 5 నెలలకి ఎలా కుదిరితే అలా చేసుకోండి. మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు మరిన్ని ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం.